కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో నడుస్తున్న పర్సంటేజ్ పంచాయతీకి బ్రేక్ పడింది. పెద్ది సినిమాకి లైన్ క్లియర్ అయిపోయింది. చిరంజీవి జోక్యంతో ఈ వివాదం ప్రస్తుతానికి సద్దుమణిగింది. పర్సంటేజ్ ఇస్తేనే పెద్ది ఆడిస్తామని చెప్పిన ఎగ్జిబిటర్లు మనసు మార్చుకున్నారు. రెంటల్ విధానంలోనే ప్రదర్శించాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ, ఏపీలో టికెట్ రేట్లు పెంచితే రెంటుతో పాటుగా 7.5% ఎగ్జిబిటర్స్ కి చెల్లించాల్సి ఉంటుంది. ఇక చిన్న సినిమాలకు రేట్లు పెంచేది లేదని, పెద్ద సినిమాలకు మాత్రమే పెరిగిన రేట్లలో పర్సంటేజ్ తీసుకుంటామని చెప్తున్నారు ఎగ్జిబిటర్స్. జూన్ 30 తర్వాత విడుదలయ్యే చిత్రాలను పర్సంటేజీ విధానంలో ప్రదర్శించాలని నిర్ణయం తీసుకున్నారు. చిరంజీవిని కలిసి తమ సమస్యలను వివరించిన తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కు మెగా భరోసా లభించింది. ఫిలిం ఛాంబర్ ప్రత్యేక కమిటీ నివేదికకు అనుగుణంగా నడుచుకోవాలని ఎగ్జిబిటర్లకు సూచించారు చిరు. త్వరలోనే ఆమోదయోగ్యమైన నిర్ణయాలొస్తాయని మెగాస్టార్ మాటిచ్చినట్లు ఎగ్జిబిటర్స్ తెలిపారు. దాంతో పెద్ది ఎలాంటి అడ్డంకులు లేకుండా రానుంది. సమస్యలన్నీ తొలగిపోవడంతో పెద్ది ప్రమోషన్స్ లో మరింత జోరు పెంచేస్తున్నారు మేకర్స్. తాజాగా దివ్యేందు, బోమన్ ఇరానీతో కలిసి ఇంటర్వ్యూ చేశారు రామ్ చరణ్. అలాగే నెక్స్ట్ మరో ఇంటర్వ్యూ కూడా రానుంది. దాంతోపాటు తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఉండబోతున్నాయి. జూన్ 3 సాయంత్రం పడబోయే ప్రీమియర్స్ నుంచి పెద్ది జోరు మొదలు కానుంది.